పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమమయుడా, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములైనా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము చదువుకుంటుండగా నీ కృప కనికరము దయచేయమని నైనా మా అందరికీ వినగలిగే చెవులు, అంగీకరించగలిగే మనస్సు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనం ఇక్కడ చూస్తే ఈ వచనాలు, మరి ఇది అపోస్తల కార్యము 20వ అధ్యాయము అరౌండ్ AD 55 బిట్వీన్ 57 మధ్యలో రాశారు. ప్లేస్ వచ్చేసి మెసడోనియా, గ్రీస్. సో మరి ఇలాంటి ప్లేసెస్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ వచ్చేసి చర్చెస్ ఆర్ గ్రోయింగ్. మరి ఫాల్స్ టీచర్స్ అరైజ్ అవుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, బిగినింగ్ టు అరైజ్ అన్నమాట. సో పాల్ ఈజ్ బీయింగ్ వార్న్డ్ దట్ సఫరింగ్ అండ్ ఇంప్రిజన్మెంట్ అవైట్ హిమ్ ఇన్ జెరూసలేం. సో జెరూసలంలో ఆయన కోసము ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో పర్సిక్యూషన్స్ వెయిట్ చేస్తున్నాయి నా కోసము అని ధైర్యంగా చెప్తాడనమాట. సో ఆయన కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని రాజ్యము మీద ఆయన ఫోకస్ ఉంది, కానీ ఆయన కంఫర్ట్, ఆయన సెక్యూరిటీ, ఆయన ఫిజికల్గా ఏం ఫేస్ చేస్తాడు అవంతా ఆయనకేం ఫోకస్ లేదు. ఆయనకేమి దాని గురించి పెద్ద ఆలోచించలేదు. మనిషిగా ఆయనకు లోపల ఒకవేళ ఉన్న ఫెయిత్, ఆ షీల్డ్ ఫెయిత్ అనేది ఆయన ఎప్పటికప్పుడు ధరించుకుంటున్నాడు అనమాట. విశ్వాసం అనే డాలు, అంటే ఆ విశ్వాసం అనే డాలు ధరించుకుంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు లోపల అంటే, అవును పరిశుద్ధాత్మ దేవుడు నాకైతే చూపిస్తున్నాడు. అక్కడ అంటాడనమాట, బాగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే అంటాడనమాట అని అంటాడు. ఆ మాట ఎక్కడంటే మనం చూసుకుందాం ఆ మాట. సో నా కోసము ఇలాగా పర్సిక్యూషన్, ఛాలెంజెస్ వెయిట్ చేస్తున్నాయని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తాడంటే, ఆయనకేంటంటే ఇవి ఉన్నాయి అని తెలియజేసిన దేవుడు అవి ఓవర్కమ్ చేయడానికి సహాయం చేయలేడా? సో అవి ఉన్నాయని చెప్తున్నాడంటే అవి ఓవర్కమ్ చేయడానికి కూడా సహాయం చేస్తాడంటే ఆయన ధైర్యం ఏంటి, ఆయన విశ్వాసం అనే డాల్ ఏంటి అంటే, ఆయనకి దేవుడు తోడై ఉన్నాడు, నాకు దేవుడు తోడై, నాతో దేవుడు ఉన్నాడు. అదే ఇంకా ఆయన ధైర్యం, ఇంకేమీ లేదు ఆయనకి. అవును ఉన్నాయి, కానీ ఇంకేమయ్యా, నువ్వు నాతో ఉన్నావు కదా, నువ్వు చూసుకుంటావు. సో మనిషిగా ఆయనకి అలాంటి వచ్చినప్పటికీ కూడా ఆయన ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేది ఆయన ధైర్యం అన్నమాట. సో అందుకనే మనం కూడా అలాంటి ధైర్యంతో కలిగి, అంటే ఆయన విశ్వాసం అనే డాల్ ఏంటంటే అదే షిఫ్ట్ అంటే ఎప్పటికప్పుడు మైండ్ని రెన్యూ చేసుకోవడం. ఒకటి వస్తుంది మన మనసులో భయం పుట్టించేది, వెంటనే మనము రెన్యూ, అంటే విశ్వాసం అనే డాల్ ఏంటంటే ఇన్ని చెప్తున్నాడు నాతో, మరి ఆయన నాకు సహాయం చేయడా? 23వ వచనంలో ఉంటుంది ఇలాగా, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తూ నా కోసం సంఖ్యలు, హింసలు వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం నాకు తెలుసు. వేరే విషయాలు నాకేమోను కానీ ఇది హింసలు మాత్రం నా కోసం వెయిట్ చేస్తున్నాయని మాత్రం చెప్తున్నాడు. సో మరి ఆ 24లోనే అంటాడనమాట, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవితము లక్ష్యం అంట. ఆయన జీవిత లక్ష్యం అంట అది. అయితే అంటే నాకు అవంతా ఓకే, నాకు అవంతా అవసరం లేదు. నా లక్ష్యం ఏంటంటే, ఆయన గోల్ ఏంటంటే ఆయన కృపా సువార్త, దేవుని కృపా సువార్త ఉచితముగా, కృప అంటే ఉచితముగా మరి వచ్చిన సువార్త గురించి
నేను అందరికీ చెప్పడమే నా లక్ష్యమైంది. సో మరి ఆయన అంటాడు, ఆ మాట కూడా 24లో అంటాడనమాట, ప్రభు అయిన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసము నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రముగా నేను ప్రియంగా ఎంచుకోలేదు. ఆయనకి ప్రాణము ప్రియం కాదనమాట. ఆయనకి ఏం లక్ష్యం అంటే ఆయనకి దేవుని సువార్తను చెప్పడమే. సో మరి ఇక్కడ మనం చూసుకుంటే 1-6 వరకు మనం చూసుకున్నాం. పాలు ఆ చర్చెస్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నాడు. మరి గ్రీస్ని, మెసిడోనియాని. సో ఆఫ్టర్ పర్సిక్యూషన్ ఇన్ ఎఫెసస్ మరి పాలు ట్రావెల్ చేస్తాడనమాట. త్రూ ఈ ప్లేసెస్ గుండా వెళ్తాడనమాట, మెసిడోనియా, గ్రీస్. మరి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ వచనం చదువుకుందాం మనం. ఆ అల్లరి అణిగిన తర్వాత, ఆ అల్లరి అంటే ఏ అల్లరి మీరు కనెక్ట్ చేసుకోవాలా. 19వ అధ్యాయంలో మనం ఏం చదివాము, అక్కడ అల్లరి ఏమైంది, సో అది కనెక్ట్ చేసుకోండి. సో ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిధోనియాకి వెళ్ళుటకు బయలుదేరెను. సో ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. సో మనం ఇక్కడ 2 ప్లేసెస్ చూస్తున్నాం. మాసిధోనియాకు వెళ్ళుటకు బయలుదేరినాడంట. సో అలాగే ఇప్పుడు మాసిధోనియాని టచ్ చేశాడు. మళ్ళీ అలాగే ఆ ప్రదేశముల యందు అంటే అలాంటి ఆ వేలో వస్తూ అవన్నిటినీ టచ్ చేస్తూ వస్తున్నాడు. మరి హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. సో ఇక్కడ పెక్కు మాటలతో అనేది మనము వేరే లాంగ్వేజ్లో చూద్దాము. నార్మల్ వాడుక భాషలో ఏమనుందో ఆ మాటకి ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడికి విశ్వాసులకు ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు. సో ప్రోత్సహించి ఆ ప్రాంతాలన్నీ తిరిగి విశ్వాసులను ప్రోత్సహించి అని ఉంది. ఇంగ్లీష్లో ఏమనుంది, పెక్కు మాటలు అనే మాటకి నాకు రియల్ వర్డ్ కావాలి ఇంకా. సో చూద్దాం ఇంగ్లీష్లో ఏమనుందో చూద్దాం. 2nd verse NKJలో చూద్దాము. సో 2nd verse, now when he had gone over that region and encouraged them with many words, he came to Greece. ఓకే, ప్రోత్సహించి అని మనము వేరే వాడుక భాష తెలుగులో చూసాము. తర్వాత ఎంకరేజ్డ్, ఇక్కడ ఎంకరేజ్డ్. సో పెక్కు మాటలు అంటే ఇక్కడ ఎంకరేజ్డ్. మామూలు మన BSIలో అయితే పెక్కు మాటలతో అనుంది. వారిని హెచ్చరించి ఆ ప్రదేశమందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. సో he traveled through that area speaking many words of encouragement to the people and finally arrived in Greece. సో NIVలో కూడా ఎంకరేజ్మెంట్ అనేది, స్పీకింగ్ మెనీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, సో మరి గ్రీసునకు వచ్చినాడు. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్ళవలనని. ఇక్కడ చూడు, మళ్ళా సిరియకు 3 నెలలు గడిపినాడు ఎక్కడ, గ్రీస్లో. తర్వాత ఓడ ఎక్కి సిరియకు వెళ్ళాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున. ఎవరంట? యూదులు కుట్ర చేస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు? యూదులు కుట్ర చేయుచున్నందున మరి మాసిధోనియా మీదగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడనైన సోపాత్రును, తెస్సలోనికియాలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడనైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి.
వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. సో వీళ్ళందరూ కూడా మరి ఆయనతో కలిసి అక్కడ మరి దేవుని పనిలో సహాయం చేసి ఉన్నారు. వీరందరూ కూడా అక్కడ ఈయన కోసం వెయిట్ చేస్తూ కనిపెడుతూ ఉన్నారంట. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. సో ఇక్కడ మనం చూస్తే మరి ఆయన గోల్ అంతా కూడా మరి 1 నుంచి 6 వరకు ఎంకరేజ్ చేస్తూ బిలీవర్స్ని, వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేస్తూ వారి ఫెయిత్ని, సో వాళ్ళని ప్రిపేరింగ్ టు స్టాండ్ ఫర్మ్ వితౌట్ లైక్ హిమ్ అనమాట. ఆయన లేకపోయినప్పటికీ కూడా చూడండి, ఎప్పుడైనా కానీ మంచి లీడర్స్ ఏం చేస్తారంటే అన్నీ నేనే చేయాలా, అన్నీ నేనే చేయాలా, పాటలు నేనే పాడాలా, వర్షిప్ నేనే చేయాలా, మరి అన్నీ అట్లా అనుకోరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేస్తారు. దేవుడు ఏం చెప్పినాడు? మేక్ ఏ డిసైపుల్స్ అన్నాడు. గో అండ్ మేక్ ఏ డిసైపుల్స్. ఇక్కడంతా కూడా ఆయన డిసైపుల్స్ని మేక్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళని ప్రిపేర్ చేపిస్తున్నాడు అనమాట. అది మంచి లీడర్ లక్షణాలు ఏంటంటే ఆయన ప్రిపేర్ అవుతూ ఇతరులని ప్రిపేర్ చేయించాలి. దట్ ఈస్ వాట్ ద క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్షిప్ అనమాట. సో అలాగ పౌలు, నేను ఇంక వీళ్ళతో ఉండను కాబట్టి మరి వాళ్ళు ఇండిపెండెంట్గా, ఎప్పుడు డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా వారిని వాక్యములో స్ట్రాంగ్గా ఆయన టెస్టిమోనీస్తో స్ట్రాంగ్ చేస్తూ ఆయన దేవుని కృప గురించి, దేవుని దేవుని ఔన్నత్యం గురించి, మరి ఆయన ఏమై ఉన్నాడో అదంతా కూడా వాళ్ళకి చెప్పుతూ డే అండ్ నైట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా కిందికి మీరు ముందు వచనాలు వెళ్తేగిన ఆయన ఒక నైట్ అంతా కూడా వారితో ప్రీచ్ చేసి మాట్లాడుతున్నట్లుగా కూడా, వాళ్ళని బలపరుస్తున్నట్లుగా కూడా మనం చూస్తాం రాబోయే వర్సెస్లో. సో అందుకని ఎప్పుడు కూడా మినిస్ట్రీ ఈజ్ నాట్ జస్ట్ ప్లాంటింగ్ చర్చెస్ అంటే ఏదో చెప్పి వదిలేయడం కాదు, కానీ బట్ వాళ్ళని నర్చర్ చేయడం. నర్చర్ అంటే వాళ్ళని ప్రిపేర్ చేయడం అన్నమాట, పీపుల్ని. సో అది మనము ఇంతవరకు చూసాం. ఇప్పుడు 7, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి, చూడండి, మరునాడు అంటే ఇంకా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, మరునాడు అంటే ఎల్లుండి వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు, ఈ వచనమే నేను చెప్పింది, అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు ఉండెను. సో మరి రొట్టె విరుచుటు, ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ప్రభువు బల్లని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం చేశాడు. ప్రభు బల్ల మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆయన శిలువలో ఏం చేశాడు నా కోసం, నీ కోసము. ఆబ్వియస్గా అక్కడ బల్ల దగ్గర మరి పౌలు మరి దేవుని గురించి, దేవుని చేసిన గొప్పతనం, ఆయన మరణము, పునరుద్ధానము, మనం ఏమై ఉన్నామో, మరి మన కోసం ఏం చేశాడు ఆయన, మరి ఎప్పటికప్పుడు మనము వాక్యం అనే పాలతో మనల్ని మనం కడుక్కోవాలి, సమాధానపరచుకోవాలి ఆయనతో. బల్ల అనేది ఎప్పటికప్పుడు మనల్ని సమాధానపరచాలి. అంటే బల్ల సాదృశ్యం ఆయన. నన్ను జ్ఞాపకము చేసుకోండి, నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన ఏం చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో. మరి ఎందుకు ఐగుప్తు నుంచి ఆయన ప్రజల్ని తీసుకొచ్చినప్పుడు మరి మోషే ద్వారా మరి ప్రజలతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఇదో మీరు నేను ఏమి చేశాను అనేది మీ పిల్లలకి మరి చెప్పండి, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మిమ్మల్ని బానిసత్వంలో నుంచి తీసుకొచ్చిన విషయం మాట్లాడండి. నా ధర్మశాస్త్రం నేను ఏమి ఇచ్చానో దాని గురించి మీరు మాట్లాడండి. మీరు మీ నొసళ్ళకి కట్టుకోండి, మీ బట్టలపైన రాసుకోండి అని మాట్లాడతాడు. అలాగే కొన్ని గుర్తులు కూడా పెట్టమంటాడు. రాళ్ళని ఇలాగ స్టాక్ చేయండి, దీనికి గుర్తు ఇది. మీ పిల్లలు అడిగితే చెప్పండి, ఇక్కడ నేను యోర్దాను నది చీల్చాను, సముద్రం చీల్చాను, మిమ్మల్ని 6 నెలలు పంపించినాను అని కొన్ని ప్లేసెస్కి ఆయన కొన్ని గుర్తులు పెట్టి
ఆ విధంగా అంటే ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. మనం అంత లోపల మనము ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నా మనసులో నా ఆలోచనలో నేను తప్పిపోతాను, నేను ఆయనతో ఎప్పటికప్పుడు సమాధాన పడాలి, రికన్సైల్ అవ్వాలి. బల్ల వరకు ఆదివారం వరకు వెయిట్ చేయడం కాదు, కానీ ప్రతిరోజు ప్రతి నిమిషము మనం ఎప్పటికప్పుడు ఆయనతో సమాధాన పడాలి. బల్ల ఇంకా ఏంటంటే అక్కడ ఆ రోజు ఆ బల్ల సాదృశ్యం ఆయన రక్తము, మరి ఆయన శరీరము, మన కోసం నలగొట్టబడిన శరీరము, మరి ఆయన చిందించిన రక్తము ఆనాడు మరి ఆ జ్ఞాపకం చేసుకొని మరి ఇంకా ఏమైనా ఉన్నా వదిలిపెట్టి, దేవా నన్ను క్షమించయ్యా, ఏదో ఇవాళ ఉదయం ఇట్లా చేశాను, ఇలా మాట్లాడాను, ఇలా ఆలోచించాను, మరి ఈ వీక్ అంతా ఇలా ఉన్నాను, నేను ఎప్పుడు పశ్చాత్తాపలేదు, నన్ను క్షమించు మరి అని ఆయనని నువ్వేం చేశావో ఆయన ద్వారా మరి మనం ఎప్పటికప్పుడు సమాధాన పడుతూ ఉన్నప్పుడు అదంతా కూడా పౌలు ఆ రోజు నాకు తెలుసా నైట్ వివరించింటాడు. ఎందుకంటే రొట్టె వెరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. సో అలాగా మరి పౌలు మరునాడు వెళ్ళనై ఉండి, అంటే ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి మరి ఆ రాత్రంతా కూడా వారికి విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అంటే మీకు అర్థమవుతుంది, అక్కడ అప్పట్లో వాళ్ళకి పవర్ లేదు, క్యాండిల్స్ దీపాలు వెలిగించినారు, అనేక దీపాలు మరి వెలిగించి వాళ్ళకి అదే ఇప్పుడు అక్కడ పవర్ లేదు కాబట్టి వెలుగు అదే అన్నమాట, దీపాలు వెలిగి ఉండెను. అప్పుడు ఐతుకు ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. సో మరి యవ్వనస్తుడు అని అంటున్నారంటే ఆయన అబ్బాయి టీన్లో ఉన్నాడు, మరి చాలా యవ్వనంలో ఉన్నాడు, చిన్న పిల్లవాడు. మరి ఆ వయసులో ఉన్న అబ్బాయి మరి ఐతుకు ఒక అబ్బాయి పేరు ఐతుకు మరి కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి. మరి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాగా మెన్షన్ చేశాడో చూడండి, 3rd ఫ్లోర్ అంట. సో 3వ అంతస్తు నుండి మరి కూర్చోండి నిద్రపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంత బాగుంది. అదే 3వ అంతస్తు నుంచి కిటికీలో కూర్చున్నాడంట. మరి అప్పట్లో మనము ఎట్లయితే ఆ కిటికీలకి విండోస్కి సపోర్ట్గా గ్రిల్ వేపిస్తామో, అప్పట్లో మరి ఓల్డెన్ డేస్లో కిటికీ పెట్టేసి అట్లా ఓపెన్గా వదిలేసేవారు. మరి ఆ కిటికీ కూడా మనలాగా ఇప్పట్లాగా చాలా అక్కడ ఉంటుంది కదా, ఆ స్పేస్ అనేది చిన్నగా ఉండదు అనమాట. అప్పట్లో చాలా ఒక అరుగులాగా, ఒక పెద్దది, ఒక బండ లాంటిది. అంటే చిన్నపిల్లలు పైకి ఎక్కితే కానీ ఇట్లా తొంగి చూడడానికి కూడా ఆ మధ్యలో కొంచెము ఒక అడుగు లాంటి బండని వేస్తారనమాట. మన గ్రానైట్ బండ ఎట్లుంటుంది అంత బండ వేసేసి గ్యాప్ వదులుతారు. సో అందుకని పిల్లలు తొందరగా తొంగి చూడడానికి కూడా వీలు ఉండదు అనమాట, ఎందుకంటే ఆ అరుగు లాంటిది అడ్డం వస్తుంది. కానీ ఈ అబ్బాయి ఏం చేశాడంటే కూర్చున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే కూర్చోగలిగాడంటే ఇప్పుడు మనం కిటికీలు మనలాంటి ఇప్పుడు పెడుతున్నాం చూడండి, రాడ్స్ వేసే కిటికీ అలాగా పెడితే కూర్చోగలుగుతామా? కూర్చోలేము. అంటే అర్థం ఏంటంటే అక్కడ రాడ్స్ లేవు, అట్ ద సేమ్ టైం ఒక అరుగు లాంటిది ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఇమాజిన్ దట్. అక్కడ కూర్చొని వినగలుగుతున్నాడంటే మరి అంత స్పేస్ ఉందన్నమాట అక్కడ. సో అలాంటి ప్లేస్లో కూర్చున్నాడు, మరి వింటున్నాడు, మరి నిద్ర వచ్చి మరి తూగాడు, అక్కడి నుంచి అలాగా పడిపోయాడు. మరి 10వ వచనం, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి వెంటనే వాడి క్రిందికి పరిగెత్తుకొని అందరూ వెళ్ళారు. అతని మీద పడి మరి పౌలు ఏం చేశాడు, ఆ చిన్నపిల్లవాడి మీద, యవనస్తుడి మీద
ఐతుకు అనే ఆ అబ్బాయి మీద పడినాడు. అంటే పడడం అంటే వెంటనే ఆ రొమ్ముకి అతుక్కున్నాడు అనమాట ఆ అబ్బాయిని. ఎందుకు ఇలా జరిగింది, తనకు కూడా కంగారు అయిపోయింది. ఏంటబ్బా ఇంక నేను వెళ్ళిపోవాలి మర్నాడు, మరి ఈ సమయంలో ఇలా జరిగిందే అని ఒక నిమిషము తనకి ఆ కంగారు భయము ఒక మనిషిగా వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా పరిశుద్ధ ఆత్మదేవుడు తనకిచ్చిన ఆలోచన ఏంటంటే, లేదు ఈ బిడ్డ చావడు అని వెంటనే మాట్లాడిపించాడు. సో అక్కడ చూడండి, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మరి ఒక్క సెకండ్ వెంటనే మాట్లాడడంతో దేవుడు, మీరు తొందరపడకుడి అంటే చాలామంది అక్కడ ఏడుస్తూ, ఎలా ఉంటుంది ఒక పిల్లవాడు పడిపోతే ఇంకా భయము ఆందోళన, ఏమైపోయాడో అని ప్రాక్టికల్గా మనం పెట్టుకోండి మనల్ని మనం అక్కడ, అలాగే ఉంటుంది కదా చాలా. మరి అరుపులు, కేకలు, ఏడుపులు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీరు తొందరపడకుడి, తొందరపడకండి, ఏడవకండి, భయపడద్దండి, అల్లరి చేయొద్దండి, కంగారు పడకండి అనేటివన్నీ వస్తాయన్నమాట తొందరపడకుడి అంటే. అప్పుడు అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. ఇంకా అతను ఇంకా కాదు, అతని ప్రాణం అంటే ఆయన చనిపోయినది నిజమే అబ్బాయి, కానీ ఆ ప్రాణము దేవుడు మళ్ళీ తిరిగిస్తున్నాడు. ఇదే అంతం అనుకోవద్దండి, ఇదే లాస్ట్ కాదు. దెర్ ఈజ్ ఎ హోప్, నిరీక్షణ ఉంది. మీరు భయపడకండి. ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని ఎందుకంటే మనం అక్కడ చూస్తే ఆయన చనిపోయిన వాడై అని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మీరు చూస్తే 9వ వచనంలో ఆయన చనిపోయిన వాడై అంటే అప్పటికే ఆయనలో నుంచి ప్రాణము ఆ పిల్లవాడిలో నుంచి వెళ్ళిపోయింది. చనిపోయిన వాడై. ఎవరన్నా కానీ ఇమాజిన్ 3 అంతస్తులో నుంచి పడిపోతే బ్రతుకుతారా? సో నో ఛాన్స్ అట్ ఆల్. సో అప్పట్లో ఇంకా అవి చాలా హైట్లో కడతారనమాట ఓల్డెన్ డేస్లో. సో అంత హైట్లో 3 అంతస్తులో నుంచి చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు. అంటే చనిపోయాడు, తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఎత్తాడు. సో అలాగా చూస్తే మరి చనిపోయినాడు అప్పటికే, కానీ మరి దేవుడు ఆ కౌగలించుకొని, అంటే మరి ఆ టైంలో మరి కౌగలించినప్పుడు పౌలు పరిశుద్ధాత్ముడితో మాట్లాడింటాడు. తప్పకుండా కదా, ప్రభువా ఈ బిడ్డని లేవనెత్తయ్యా. ఒక్క మాట, పరమాత్ముడా పరిశుద్ధాత్మ ఈ బిడ్డని లేవనెత్తు, ఈ బిడ్డ చనిపోవడానికి వీల్లేదు. కౌగలించుకున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్ముడితో మరి పౌలు మాట్లాడింటాడు వెంటనే. అందుకనే ఆ ధైర్యంతో తొందరపడకండి. ఎప్పుడు కౌగలించుకున్నాడో ఆ టైంలో ఆ గుండె ఆగిపోయింది, వినిపించలేదు. మళ్ళీ ఎప్పుడైతే తను దేవుణ్ణి కోరుకున్నాడో వెంటనే తన ప్రాణం తనలోకి రావడం కూడా చూశాడనమాట, విన్నాడు ఆ హార్ట్ బీట్ని. అందుకనే అతని ప్రాణం అతనిలో ఉన్నది. మీరు భయపడకండి. తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి మళ్ళీ వెళ్ళారు పైకి. మళ్ళీ రొట్టె విరిచి మరి పుచ్చుకొని మరి తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించినారు. మరి మరి అక్కడ దేవుడు కనపరుచుకున్నాడు. పౌలు మాట్లాడే మాటలు జస్ట్ ఉత్త మాటలు, పౌలు ఓను ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు. మీ మధ్యలో నేను సజీవుడిని నేను ఉన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరణ పునరుద్ధాన ద్వారా కనపరుచుకున్నాడు అనమాట. ఒక మరణించిన అబ్బాయిని మళ్ళీ తిరిగి లేపాడంటే అక్కడున్న చర్చెస్ అందరికీ పరిశుద్ధాత్ముడు విట్నెస్ ఇస్తున్నాడు.
ఏదో పౌలు ప్రీచ్ చేస్తున్న దేవుడు, ఆయన మాట్లాడుతున్న దేవుడు నేను సామాన్యుని కాదు, నేను మరణ పునరుద్ధానాలు, మరణము జీవము నా వశమై ఉన్నాయి, నేను జీవము కలిగిన వాడిని. మీరు శ్రద్ధగా వినండి, మనసులో పెట్టుకోండి, ఆలోచించండి, మనసులోకి చేర్చుకోండి. ఈ మాటలు మీకు పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఉపయోగపడతాయి. ఇద్దో నేను మీకు తోడై ఉంటాను అని పరిశుద్ధాత్ముడు ఆ ఇన్సిడెంట్ ద్వారా, ఆ సిచ్యువేషన్ ద్వారా అందరి ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది అంటే అది మాట్లాడుతుంది మనతో. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రీచర్స్. సో అబ్బాయి పడిపోయిన వాడు మరి ఎంతో అక్కడ నాకు తెలిసి బ్లడ్ వచ్చి ఉంటుంది, అవన్నీ కూడా ఒక్క నిమిషం ఆ హార్ట్ బీట్ వెళ్ళిపోయింది, అన్నీ మళ్ళీ తిరిగి ఆ అబ్బాయి పునరుద్ధరించుకున్నాడంటే ఎలాంటి దేవుడితో మీరు మాట్లాడుతున్నారు, ఎలాంటి దేవుడి గురించి మీరు వింటున్నారు? ఏదో నా గురించి మీరు వింటున్నారని. మనుషులకి ఏది అవసరమో, మనుషులకి అసాధ్యమైనది ఏంటి అంటే మరి అన్నీ అసాధ్యం. కానీ మొట్టమొదటిగా ఏంది అంటే ప్రాణం ఏ మనిషి వెనక్కి తీసుకురాలేడు. డాక్టర్స్ కూడా ఆఖరికి మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ తర్వాత దేవుడే సహాయం చేయాలి. అలాంటి ప్రాణాన్ని దేవుడు తీసుకొచ్చాడు వెనక్కి మళ్ళీ. అలాంటి దేవుడు నేను మధ్యలో ఉన్నాను అని వాళ్ళ ఫెయిత్ని ఇంకా ఇంక్రీజ్ చేశాడనమాట. వాళ్ళ ఫెయిత్ని పౌలు ఏదైతే మాటల ద్వారా స్ట్రెంగ్తెన్ చేయాలనుకుంటున్నాడో ఆ మాట్లాడే దేవుడే మరి అక్కడ ఒక సిచ్యువేషన్ కూడా దేవుడు మరి క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ ద్వారా కూడా ఆయన అందరితోనూ మాట్లాడి బలపరుస్తున్నాడు అనమాట. మరి వారు ఆ బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగను. ఇది మాట్లాడటం అంటే. మరి ఒక సిచ్యువేషన్ ప్రజలతో మాట్లాడుతుందని చెప్పాను కదా, ఆదరణ అంటే వాళ్ళకి అక్కడ అంతా ఫేస్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఫాల్స్ ప్రాఫిట్స్ లేస్తున్నారు, ఫాల్స్ టీచర్స్ ఏమేమో ఛాలెంజెస్ వస్తున్నాయి. మరి నమ్ముకున్న దేవుడు ఈయన కాదు, ఆయన సత్యవంతుడు కాదు, లేదంటే సంథింగ్ ఏవైనా పర్సిక్యూషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఆదరణ కలిగిందంట. ఆదరణ ఏంటి ఆయనకి అంటే, అబ్బా ఈ దేవుడు, ఈయన ఈ చిన్న పిల్లవాడిని, మరణించిన వాడిని బ్రతికించిన దేవుడు మాతో ఉంటాడా? అబ్బా ఈయన ఉంటే ఎలాంటివైనా మేము ఫేస్ చేస్తాం, ఇంకా ముందుకు వచ్చేటివి ఎన్ని ఛాలెంజెస్ అయినా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇంకా ఏదైనా ఈ లోకములో మరణం కంటే మరణాన్ని వెనక్కి తీసుకొచ్చినాడంటే ఇంకా దానికి ఈక్వల్ అయిన సమస్య ఏదైనా ఉందా ఈ లోకంలో? అన్నీ మరణము తర్వాతే ఏ సమస్య అయినా. అలాంటి సమస్య దేవుడు ఆ మరణం లాంటి ఆ మరణించిన చిన్న పాల వాడిని ఎనికి తీసుకొచ్చాడు ప్రాణం అంటే, అంత గొప్ప దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మాకు సహాయం చేస్తానని ఆదరణ అంట. వాళ్ళకి ఆదరణ కలిగింది. ఎస్, మేము ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేయడానికి వాళ్ళకి ఆదరణ అంటే వారి హృదయంలో ఒక ధైర్యము, ఒక బలము, ఒక ఉత్తేజము వాళ్ళు మరి పొందుకున్నారనమాట. మరి అందుకని ఆ మాట పరిశుద్ధాత్ముడు రాయించినాడు. దేవుడు వారు బ్రతికిన ఆ చిన్న వాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. నార్మల్ ఆదరణ కాదు, అది మాటలతో ఇచ్చే ఆదరణ కాదు. విశేషం అంటే అది ఒక స్పెషల్ కంఫర్ట్. అందుకే విశేషమైన ఆదరణ అని పరిశుద్ధాత్ముడు రాయించినాడు. ఇది స్పెషల్ కంఫర్ట్. ఎందుకు స్పెషల్ కంఫర్ట్ అంటే, మరణించిన చిన్న పిల్లవాడిని మరణించిన వాడిని జీవంలోకి తీసుకొచ్చినాడు, బ్రతికించినాడు. అంత గొప్పవాడు ఈరోజు నీలోను, నాలోను, మనలో ఉన్నాడు. అంత గొప్పవాడు. సో
ఈ వాక్యాలందటి ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ లోకంలో మనకి ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభు సహాయం చేస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు. సమస్యలే రావని చెప్పలేదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోని వాళ్ళకి తేడా ఏంటంటే, మరి ఈరోజు నువ్వు బోటు ఒక పడవలో వెళ్తున్నావు. ఆ పడవే నీ జీవితం అనుకో. ఆ పడవలో మరి నీకు ఎన్నో తుఫానులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. మరి ఆ పడవలో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఆ ఓడలో మరి ఈ తుఫానులు వరదలకి సాదృశ్యం ఏంటంటే నీ సమస్యలు, నీ పోరాటాలు. మరి ఆ పడవలో ప్రభు ఉన్నాడు. ప్రభు పడవలో ఉన్నాడంటే ఇంకా ఏం కావాలి? ఆ వరదలు, ఆ తుఫానులు అణిచివేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు కాదా ఆయన? పడవలో లేకపోతేనే మనం భయపడాలా. ఆ పడవలో, ఆ జీవితంలో ఆయన లేకపోతే, అంటే బయట వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఆ పడవలో ఆయన లేడు, అంటే వారి జీవితంలో ఆయన లేడు కాబట్టి వారికి ఆదరణ, వారికి నిరీక్షణ, వారికి ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దిక్కులేని పిల్లలు చెప్పుకోవడానికి ఎక్కడ వెళ్తారు? హోమ్లెస్ పీపుల్ కావచ్చు, తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, వాళ్ళకి దిక్కెవరు? ఉదాహరణగా చెప్తున్నాను నేను, అంటే ఈ లోకానుసారంగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అవును, వాళ్ళకి దిక్కు దేవుడే అని అంటారు. ఎస్, డెఫినెట్గా దేవుడు అంటాడు, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, వాటిని నేను పోషిస్తున్నాను. మీరు పోషిస్తున్నారా? మీరు పెడుతున్నారా? ఎవరైనా ఫలానా సమయానికి సుభాషిని ఒక 5 కాకులను పెంచుతుంది, 5 కాకులకి ఫుడ్ పెడతాంది ప్రతిరోజు. ఏదో ఒక రోజు తద్దినం రోజో లేదా పండగ పబ్బాల రోజు పెట్టేది కాదు. మరి మిగతా రోజులు ఎవరు పోషిస్తున్నారు వాటిని? నేను కాదా అని అంటున్నాడు ఆయన. సో డెఫినెట్గా అలాంటి వారికి దేవుడే పోషిస్తాడు. కానీ నేను ఉదాహరణగా ఏం చెప్తున్నానంటే, మరి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు వెంటనే వాళ్ళకి ధైర్యం ఏంటంటే, ఒక సమస్య వస్తానే నా తల్లిదండ్రులు ఉన్నారు, వెంటనే నేను పరిగెత్తాలి, వారికి చెప్పాలి, వారు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తారు, వారు నాకు సహాయం చేస్తారు అని వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. సో అలాగా ఈరోజు మన జీవితంలో మన పడవలో ఆయన ఉంటే మనకు ధైర్యం అన్నమాట. ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. మరి లేని వారికి ఏంటి అంటే, వాళ్ళకు ఉన్నారు అని ఊహించుకుంటున్నారు, ఉన్నారు మాకు, వాళ్ళు మాకు సహాయం చేస్తారు, కానీ అవి వినవు, అవి వినలేవు, జీవం లేనివి, అవి చెవులుండి వినలేనివి అనేది తెలియదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాంటి ప్లేస్లో ఉన్నదాన్ని. సో అవి వింటాయి, అవేంటో నాకు సహాయం చేస్తాయి అని. కానీ మనం అపోస్తల కార్యంలోనే చదువుకున్నాము, దేవుడు అనేవాడంట మరి మనుషుల చేతిలో నుంచి చేయించుకోడు. ఏదో ఆయనకి తక్కువైందనేసి ఆయన మనుషుల ద్వారా ఆయన చేయించుకునేవాడు కాదు. ఆయన మనుషుల చేతుల్లో నుంచి దేవుడు భూమికి ఆకాశానికి సృజించిన ఆయన గొప్పవాడు. ఆయన ఔన్నత్యము, ఆకాశ పక్షులు చూడండి, సముద్రం చూడండి, మరి చెట్లు చూడండి, మరి బయట సమస్తము కొండలు చూడండి, ఈ కొండలో ఉన్న మంచు చూడండి, ప్రతి ఒక్కటి ఒక ఎంత బాగా డిజైన్. సముద్రం ఎక్కడుండాలో అక్కడ, చెరువులు ఎక్కడుండాలో అక్కడ, చెట్లు ఎక్కడుండాలో అక్కడ, సమస్తాన్ని ఆయన ఒక డిజైన్ చేశాడు. ఆ సముద్రం కంట ఏ మనిషి కూడా చేతి ద్వారా ఒక సిమెంట్తో కట్టడాలు కట్టి ఆ సముద్రం నీళ్ళని ఆపలేరంట. సముద్రం నీళ్ళని, పొంగే నీళ్ళని ఆపలేరంట. ఎవరు ఆపగలుగుతారంటే ఆయన నోటి మాట, ఇద్దో ఈ హద్దు నువ్వు దాటి వెళ్ళొద్దు అని ఆ నీళ్ళకు ఆజ్ఞిస్తాడంట దేవుడు. అందుకేనంట అవి ఆ నీళ్ళు దాటి రావు, ఆ హద్దు దాటి రావు. నీళ్లు కూడా
ఆయన మాటని ఎంత విధేయత చూపిస్తున్నాయో. మరి ఎవరైనా ఎక్కడైనా మీరు చూసారా, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా కానీ దాని చుట్టూ ఒక మనిషి కట్టడ, ఒక రాతితో కట్టి నీళ్ళని ఆపగలిగిన రాతిని మీరు ఎప్పుడైనా చూసారా? కట్టడాలను చూసారా మీరే? నేనైతే చూడలేదు. ఏ బీచ్కి వెళ్ళినా ఇట్లా ఓపెన్గా ఉంటుంది బీచ్, కానీ అదొక హద్దు వరకు వస్తాయి, పొర్లుతాయి వస్తాయి, మళ్ళీ వెనక్కి పోతాయి, మళ్ళీ ముందరికి వస్తాయి. కానీ దేవుడు పెట్టిన హద్దు మాత్రం, ఒకవేళ హద్దు దాటి వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి, జనాల పరిస్థితి, ప్రపంచంలో ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం ఆలోచించండి. కానీ స్టిల్ ఎందుకు వస్తున్నాయి బయట వరదలు? మరి ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు సుభాషిని, ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పటికైనా ప్రపంచం ఇట్లా అయిపోతుంది. నా దగ్గరికి రా, నన్ను చేర్చుకో. ఈరోజు ఒకవేళ ఈ సముద్రం ని మింగేస్తుంది, రేపు లేకపోతే ఇంకొక రోగం మింగేస్తుంది, రేపు ఎన్ని బయట జరుగుతున్నాయి. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, లేదా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏదైనా జరగచ్చు. ప్రాణం అనేది గ్యారంటీ కాదు. నేను నా ప్లేసు, నా స్థానము, నా రిలేషన్, నా సహవాసము నీకు శాశ్వతం. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఈ కరోనా ద్వారా కావచ్చు, వరదలు అన్నీ దేవుడు రప్పిస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ మన అవిధేయత, మనుషులు ఎంతగానో లోకాన్ని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే అది ఒకప్పుడు నేనే దాన్ని నేను పెట్టుకోవాలి. వేరే వాళ్ళని నేనే ఏదో నిందపరచలేదు, నన్ను నేను పెట్టుకుంటున్నాను ఆ ప్లేస్లో. ఒకప్పుడు నేను అదే లోకంలో బిల్డింగులు కట్టుకోవడము, లోకంలో అంతస్తులు కట్టుకొని బంగారం సంపాదించుకోవడము, మంచి జాబుల్లో ఇదే శాశ్వతం అనుకున్నాను. అందుకనే 1 యోహాను సువార్తలో ఉంది, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దండి. లోకంలో ఉండేటువంటి శరీరాశ, నేత్రాశ, డంబకము, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేస్తాయి. ఇవే శాశ్వతమని మీకు చూపిస్తాయి. మీరు మోసపోకండి. దాని కింద ఇంకొక మాట ఉంటుంది. ఏమనంటే, లోకంలో దేవుని చిత్తమును అంగీకరించి దేవుని చిత్తం నెరవేర్చువాడే నిరంతరము నిలుస్తాడు అని ఉంటుంది. ఏంటి దేవుని చిత్తము? ఏంటక్క దేవుని చిత్తము అని మీరు అడిగితే, దేవుని చిత్తం ఏంటంటే ఆయనని మన హృదయంలోకి అంగీకరించడమే దేవుని చిత్తం. నీ బంగారం అడగలేదు ఆయన, నీ ఆస్తి అడగలేదు, నీ ప్రేమ కోరుకుంటున్నాడు. నీ ప్రేమ, నీతో సహవాసం కోరుకుంటున్నాడు. ఏమీ అవసరం లేదు ఆయనకి. అందుకే నా భర్తతో ఒక ఆవిడ, రమేష్, దేవుడు నీ హృదయం కోరుకుంటున్నాడయ్యా, నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ హృదయం ఇచ్చేకి అని. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఏందో మరి నేను ఇంతకుముందు ఉన్న దేవుళ్ళు 3000 మెటుకులు మరి నా పెళ్ళైన తర్వాత నా భర్తతో కలిసి ప్రతి సంవత్సరము చెప్పులు లేకుండా 3000 మెటుకులు ఎక్కిపోయేదాన్ని. అంతవరకు నాకు అసలు ఆ తిరుపతి ఎలా ఉంటుందో నేను చూడలేదు. మరి అలా వెళ్తే గానీ నేను సంతోషపెట్టలేను, తృప్తిపరచలేను. అప్పుడే నాకు ఆశీర్వాదాలు వస్తాయి అని మరి నా పితరులు నాకు బోధించినారు. అది వాళ్ళు నమ్ముతున్నారు. అదే కానీ ఈ దేవుడు నువ్వు ఇవి కాదు, నాకు నువ్వు ఎన్ని అన్నచ్చే, నీ హృదయం ఇవ్వకపోతే మాత్రం నాకు వ్యర్థం. చాలా మంది ఏంటి క్రైస్తత్వం అనుకుంటారంటే, 2 పడవల మీద ఉండి నేను ఈరోజు కారు కొన్నాను, నేను ఈరోజు మరి నాకు చాలా మంచి శాలరీ వచ్చింది, మరి నాకు ఈరోజు ప్రమోషన్ వచ్చింది నా జాబ్లో, నేను ఒక 3000 ఇస్తాను చర్చ్కి, నేను మరి క్రిస్మస్ వచ్చింది, నేను చీరలు పంచుతాను. అదే క్రైస్తత్వం అనుకుంటున్నారు. అది కాదు క్రైస్తత్వము.
అది కాదు భక్తి. భక్తి అంటే ఇదే అనుకుంటాను, డబ్బులు ఇచ్చి ఆయన తృప్తిపరిచేది. ఎవరికి కావాలని డబ్బులు? దేవుడు నీ హృదయం అడుగుతున్నాడు. హృదయం ఇచ్చిన వాడు ఎలా ఉంటాడంటే ఆయన చెప్పినది మాట చెప్పినట్లుగా చేస్తాడు. ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందంట. ఎట్లా? నీ కొడుకుని నీ ప్రేమ బలవంతం చేయాలా. నీ కొడుకు ఏదైనా తప్పు చేయాలంటే నా తల్లిదండ్రులు ప్రేమ, వారి కష్టము, వారు నా కోసం ఎంత కష్టపడుతున్నారో ఆ ప్రేమ ఆయన బిడ్డని స్టాప్ చేయాలి. అది ప్రేమ. అందుకని మనం తండ్రిని ప్రేమించినప్పుడు మనం చెడుతనాన్ని అసహించుకుంటామంట. సో అందుకనే దేవుడు ఇక్కడ ఈ విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. విశేషమైన ఆదరణ ఆయనకు కలిగి. మరి 13లో మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలినడకన వెళ్ళవలనని అతడ ప్రకారముగా మాకు నియమించి చూడెను. అసలు అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితులేనుకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. మరి సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచు ఉండెను కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవలనని నిశ్చయించుకొని ఉండెను. సో పౌలు గోల్ ఏంటంటే సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేముకి చేరిపోవాలా, ఆ రోజుకి నేను అక్కడికి చేరిపోవాలా అనేది ఆయన గోలు. అందుకనే త్వరపడుచు ఉండెను, పౌలు త్వరపడుచు ఉండెను కనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసునకు కాలహరణం అంటే రెస్ట్ తీసుకోకుండా ఎఫెసునకు దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. మరి అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. సో మనం ఇక్కడ చూస్తే చాలా విషయాలు ఇక్కడ దేవుడు బయపరుస్తూ వస్తున్నాడు. మరి ఎన్నో ఆయన పౌలు అవాయిడ్ చేస్తున్నాడు. స్టేయింగ్ లాంగ్ ఇన్ ఎఫెసస్ ఈజ్ లైక్ ఎ డిటర్మైన్డ్ టు రీచ్ జెరూసలేం. మరి హీ నోస్, ఆయనకు తెలుసు, ఆయనకి సఫరింగ్ వెయిట్ చేస్తుందని తెలుసు, మరి ఆయన కోసం ఛాలెంజెస్ ఉన్నాయని తెలుసు. బట్ ఆయన వెనక్కి తిరగడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన గోల్ ఏమైంది ఆడ మనం చదువుకున్నాం కదా, ఆయన కృప గురించి, దేవుని కృప గురించి ఆయన చెప్పడానికి ఆయన ఎంతగానో సువార్త, కృపా సువార్త అంటున్నాడు. మరి ఆయన ఎంతగానో వేగిరపడి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అనమాట. మరి 18లో చూస్తే వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. ఎంత బాగుంది మాట చెప్తున్నాడు అనమాట. నేనేదో మీ ముందర ఒక మాట మాట్లాడి మళ్ళీ వెనకలు పోయి ఒకటి చేసి అట్లా చేయలేదు. నేను మీ అందరికీ తెలుసు, నేను కాలు పెట్టినప్పటి నుంచి ఆ దినము నుంచి ఈ దినం వరకు మీ మధ్య ఉన్నాను కదా. ప్రతిరోజు నేను ఎలా ఉన్నానో మీరు నన్ను కల్లారా చూశారు, నాతో ఉన్నారు, మీరే ఎరుగుదురు, మీకే తెలుసు అది అని ఆయన వాళ్ళనే ఒప్పిస్తున్నాడు అనమాట. అంటే ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవచ్చు ఎన్నో, నేను అట్లా, నేను ఇట్లా, నేను అది ఇది అని చెప్పుకోలే, వాళ్ళకే వదిలిపెట్టేస్తున్నాడు. మీరే ఆలోచించండి నేను ఎలా ఉంటినో, మరి అలాగ మీరు కూడా ఉండండి అని చెప్పడానికన్నమాట. 19 యూదుల
కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. యూదుల వల్ల, యూదులు ఎందుకు ఆయనని కుట్ర చేయాలంటే, యూదులకి ఏంటంటే ఎంతసేపు వాళ్ళు కూడా మేము భక్తులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు నిజమైన భక్తి కాదు. ఎట్లంటే వాళ్ళు అంత ఆచారాలు అంటే నీట్గా ఉండాలా, మేము చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, మేము చాలా ఇప్పుడు బ్రాహ్మిన్స్ పెద్ద పెద్ద కులస్తులు ఎట్లా వాళ్ళ నీట్నెస్ మీద ఎంతగా వాళ్ళు అతిశయపడుతుంటారు కదా, అదే భక్తి అనుకుంటారు కదా. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే అది కాదు భక్తి, అది కాదు భక్తి. నీ హృదయములో ఉన్నది, హృదయ అంతరంగంలో నీ మనస్సాక్షిని ప్రశ్నించినప్పుడు నువ్వు వెంటనే దాన్ని తిరిగి దానికి విధేయత చూపిస్తావో అది భక్తి అంటే. కానీ ఎంతోమంది మేము భక్తులము అని చెప్పుకునే వాళ్ళు యూదులు అనమాట. యూదులంతా ఏంటంటే మనుషులని పోగు చేసుకునే వాళ్ళు, మనుషులని ఎంతసేపు ఫేమ్ని, పవర్ని, అధికారాన్ని ప్రేమించేవాళ్ళు. అందుకంటే పౌలన్న మరి యేసుక్రీస్తు ప్రభు వెంబడించే వాళ్ళన్నా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే ఎన్నో గొప్ప కార్యాలు, సత్యం ఉంది, మిరాకిల్సే కాదు కానీ సత్యం ఉన్న చోట మరి ఏమంటారు, బెల్లం ఉన్న చోటే కదా ఈగలు ఎక్కువ వస్తాయి, బెల్లం ఉన్న చోటే కదా చీమలు ఎక్కువ పోతాయి. సో సత్యం ఎక్కడుంటుందో అక్కడ తప్పకుండా ఆకర్షించబడతారు మనుషులు. ఇక్కడ ఆకర్షించబడినప్పుడు యూదులకి నచ్చదది. యూదులకి ఏంటంటే మా పవర్ అంతా ఈ పౌలు తీసేసుకుంటున్నాడే, మాకంతా మరి ఈ ప్రజలంతా మమ్మల్ని ఇంకా ఒక చెత్తలాగా బయటికి పడేస్తారే, మా మాట వినరే, ఇంకా మా కింద ఉండరే, మా బానిసత్వంలో ఉండరే. రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు ఒక న్యాయం చేసేవాళ్ళుగా, ఒక పవర్ని వాళ్ళు ప్రేమించేవారుగా ఉంటారు, ఒక అధికారాన్ని. ఒక్కసారిగా ఎవరైనా వచ్చి సత్యం గురించి బోధించి సత్యవంతుడు ఈయన అని మాట్లాడినప్పుడు, ఆయన మాటలను ఆకర్షించి ఒకవైపు వెళ్తున్నప్పుడు ఆ రచ్చబండి మీద ఉన్న వాళ్ళకి నచ్చుతుందా? నిజంగా వాళ్ళలో కూడా సత్యాన్ని ప్రేమించే వాళ్ళైతే, అధికారాన్ని ప్రేమించకుండా సత్యాన్ని ప్రేమించే వాళ్ళైతే ఒప్పుకుంటారు, అవును ఆయన చెప్పే మాటల్లో సత్యం ఉంది కదా అని. కానీ అధికారమే అంటే వాళ్ళకి ఏంటంటే మనుషులు మా కింద లేకోకుండా, ఇంకా మాకి అనుగుమని ఉండకోకుండా మరి వెళ్ళిపోతారే, ఇంకా రేపటి నుంచి మా మాట వినరే, మమ్మల్ని అసలు లెక్క చేయరే అని భయం అన్నమాట. వాళ్ళకి లోపల వాళ్ళకి ఒక భయము, ఒక కుళ్ళు, అసూయ, ద్వేషము. వాళ్ళు యూదులు ఈ పౌలు మీద కుట్ర పొందుతున్నారు. కుట్ర పొంది మరి నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను కదా అంటున్నాడు. చూడండి, అలాంటి వాళ్ళు మీకు ఎదురొచ్చినా వాళ్ళని వాళ్ళ శోధనలు, వాళ్ళ పెట్టే కుట్రలు దేవుడే చూసుకుంటాడు, దేవుడే బయలుపరుస్తాడు, వాళ్ళని దేవుడే ప్రతీకారం తీర్చుకుంటాడు. నాకు అవసరం లేదు అని నేను ఎట్లయితే కేవలం దేవుడి మీదే ఆధారపడుతూ వచ్చానో మీకు తెలుసు కదా. మీరేం చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని. ఎందుకంటే అసత్యము, కుట్రలు చాలా రోజులు నిలవు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, అలా చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. ఆయన చూసుకుంటాడు. మీ ఫోకస్, మీ పని ఏంటంటే వాళ్ళ మాటలకి మీరు నమ్మి వాళ్ళ దారిలో వెళ్ళకోకుండా ప్రభు మీద ఆధారపడండి. ఇదో నేను ఆధారపడినట్లుగా మీరు కూడా ఆధారపడండి అంటున్నాడు. నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను కదా. కన్నీళ్లు విడుచుచు అంటే కన్నీళ్లు విడుస్తూ, దేవా ఇద్దో వీళ్ళు ఇట్లా కుట్ర పొందుతున్నారు, నువ్వే చూస్తున్నావు కదా, ఇద్దో వారికి సహాయం చెయ్యి, వారిని క్షమించు, నువ్వే తీర్పు తీర్చు, ఈ సమయంలో నేను ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలా, ఏ దారిలో వెళ్ళాలా అని ఆ కుట్ర నుంచి నన్ను తప్పించు అని నేను దేవుడి పైన ఆధారపడుతూ వచ్చాను. మీరు కూడా
ఆయన పైన ఆధారపడండి. 20-21 కలిసి ఉన్నాయి. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఎంత బాగుంది మాట. ఆయన నొక్కి నొక్కి చెప్తున్నాడు ఆయన కష్టము, ఆయన నమ్మకము, ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు, ఆయన ఏం చేశాడు. మీరు కూడా మీకు నా కష్టాన్ని నేను ఎంత మీకు అందరికీ బతిమాలుకున్నానో, చేతులెత్తి దండం పెట్టుకున్నానో, ఈ సత్యదేవుడిని, ఈ జీవము కలిగిన వాడిని వదిలిపెట్టకండి. ఈయనే నీకు సహాయము. మీ ఆపత్కాలంలో ఈయన దగ్గర నుంచి తప్ప ఎవరి దగ్గర నుంచి మీకు సహాయం రాదు. సహాయము భూమి ఆకాశములు సృజించిన దేవుడి దగ్గర నుంచే వస్తుంది తప్ప ఏ మనిషి నుంచి రాదు. సో అని ఇక్కడ మీకు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక. ఏమన్నా నేను స్వార్థపరున్నా? మీకే తెలుసు కదా. మీకు ఏదన్నా ప్రయోజనకరమైనది నేను ఏదన్నా దాచుకున్నానా? నా దగ్గర దాచుకొని ఇది చెప్తే వీళ్ళు బాగుపడిపోతారా, చెప్పకూడదు అని నేను ఎప్పుడైనా అనుకున్నానా? అనుకున్నది ఏదన్నా దాచుకున్నానా? దాచుకోలేదు. మీకు అంతా బయలుపరిచినాను అని చెప్తున్నాడు. బహిరంగముగాను ఇంటింటా పోయి, అంటే అక్కడున్న వాళ్ళందరి ఇంటికి నేను వెళ్ళాను, మీ ఇళ్ళందరికీ వచ్చా కదా, మీకు తెలియజేయచ్చు. అంటే తెలియజేస్తున్నాడు అంటే బోధించినాడు. బోధన తెలియజేయడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, బోధించడం అంటే గంటలు 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 వాళ్ళకి వివరించడం అన్నమాట. బోధించడం. దేవుని ఎదుట మీరు ఎప్పటికప్పుడు దేవుని ఎదుట మారు మనసు అంటే ఏంటి? ఏదో పెద్ద మీరు పాపము చేసేసినారు అని కాదు. మారు మనసు అంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే మనం మనుషులము, ఎవరమైనా మా ఆలోచనల్లో ఏదో ఒకటి తప్పిపోవడంలో అది సహజం. అందుకనే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము తప్పిపోయినప్పుడు అయ్యా ఇట్లా తప్పిపోయినాయ్యా, మళ్ళీ నేను నీ దారిలోకి రావడానికి సహాయం చేయ అని ఎప్పటికప్పుడు మీరు ఆయనతో ఒక ఫ్రెండ్గా, ఒక తండ్రిగా, ఒక దేవుడుగా, ఒక సజీవుడుగా, నీకు ఒక జీవం ఇచ్చిన వాడుగా అన్ని విధాలుగా మీరు ఆయనతో సహవాసం చేయండి. మరి అలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. చూడండి, ఆయన యందు మాత్రమే మీరు విశ్వాసం ఉంచవలనని అందరికీ, అక్కడ క్రూరంగా బోధిస్తున్న వాళ్ళకి చెప్తున్నాడు, గ్రీస్ దేశస్తులకి అందరికీ. మరి సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో 22, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నానప్పా. ఆత్మయందు బంధింపబడి ఉన్నాడంట. ఏంటి అసలు ఆత్మయందు బంధింపబడడం అంటే పరిశుద్ధాత్ముడితో ఆయన బందీ అయినాడు. బందీ అవడం అంటే ఏదో బానిసత్వం కాదు. బానిసత్వంకి బందీ అవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బందీ అంటే ఆయన ప్రేమలో నేను బంధమైపోయినా, ఇద్దరము మేము ఏకమైపోయినాం. ఆయన నేను ఏకమైనాం. ఆయన పనే నా పని, ఆయన చిత్తమే నా చిత్తం, ఆయన నిర్ణయించిన సమయమే నా సమయము. అంటే అంతగా నేను ఆయన తండ్రి నేను ఏకమైపోయినాము. సో అని చెప్తున్నాడనమాట. అందుకనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఎంత బాగుందో చూడండి. పరిశుద్ధాత్ముడంట ఆయనకి కోసం శ్రమలు ఉన్నాయని చెప్తున్నాడంట. అట్ ద సేమ్ టైము ఈయన నా కుమారుడు అని సాక్ష్యం కూడా ఇవ్వబోతున్నాడు అని ధైర్యంతో చెప్తున్నాడు. నేను అంటాను కదా, ఎప్పుడైనా
మీరు ఒక వాక్యం చెప్పినా, మీరు ఒక ప్రార్థన చేసినా, మీరు ఒకరితో మాట్లాడినా, ఇద్దో ఈమె నా ప్రియమైన కుమారి అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో సాక్ష్యం ఇవ్వకపోతే ఆ మాటలు వ్యర్థము అని చెప్పాను. అలాగే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నా కోసము నేను సాక్ష్యం ఇచ్చి నేను డబ్బాలు కొట్టుకునేది కాదు, ఆయన ఇస్తాడు నా కోసం సాక్ష్యం. అదే నా ధైర్యం, అదే నా నమ్మకం, అదే ఆయన నమ్మకం అంట. అందుకనే మనము ఎప్పుడైతే ఆయనని రహస్యంగా ఎవరు చూడనప్పుడు మన హృదయంలో, మన భర్తలు చూడలేరు, భార్యలు చూడలేరు భర్తల్ని, పిల్లలు చూడలేరు, ఎవరు చూడలేరు, కానీ దేవుడు మన హృదయాలను చూస్తున్నాడనే మనలో ఆ వెలిగింపు, మనలో ఆ హెచ్చరిక ఉంటే, ఆ రహస్య జీవితంలో మనము దేవుణ్ణి ప్రీతిపరుస్తుంటే, దేవుని సంతోషపరిచినప్పుడు, రహస్యంగా మనం ఇలా పబ్లిక్గా మనం ఇలా మాట్లాడినప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడంట నీ గురించి, నా గురించి. ఇదో సుభాషిణి, ఇదో పలాని అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు, లేదంటే పలాని స్నేహ, పలాని రాజీ, పలాని హారిక, పలాని మీ పేర్లు ఎవరైనా కావచ్చు పెట్టినప్పుడు, ఈమె కాదు కానీ, ఈమె సొంత మాటలు కాదు కానీ ఇవి నా మాటలు అని దేవుడు సాక్ష్యము ఇస్తాడనమాట. అలాగా ఇక్కడ నా కోసం ఆయన సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను అంటున్నాడు. మరి ఆయన ధైర్యం ఏంటంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడని. మరి 24లో అయితే మనము ఎక్కడికైనా స్టాప్ చేద్దాము, చాలా వచనాలు అయిపోతాయి. సాక్ష్యం ఇస్తున్నాడు ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనము. 24 అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సో తర్వాత 25 కూడా చాలా బాగుంది. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని, మీలో ఎవ్వరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకెప్పుడు తెలియను. సో మరి అంటున్నాడు, కాబట్టి మీలో ఎవ్వరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఇంతవరకు 26 వరకు చెప్పుకున్నాం. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన అంటే అంటున్నాడు, నేను చెప్పినాను, నేనైతే ఇంక దోషిని కాదు, అంటే నాకు ఇంక సంబంధం లేదు, నేను చెప్పేసినాను, ఇంకా మీరే అకౌంటబిలిటీ దేవుడికి, మీరు లెక్క అప్పచెప్పుకోవాలా, నేనైతే అప్పచెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పేశాను. సో దానికి మీరే సాక్ష్యం అని చెప్తున్నాడు అనమాట. దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు, ఆయన రాజ్యము మరి మనం ప్రకటించాలి. అలాగే కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును అంటున్నాడు చూడండి. అలాగే ఆయన ప్రాణం ఎంత మాత్రమును ప్రేమగా ఎంచుకోలేదంట. సో మరి తన ప్రాణమును కాదు కానీ దేవుడు రాజ్యము అంటే తన ప్రాణం, ఇంతకుముందే చెప్పాను కదా, అది ఎలా అయినా పోతుంది. ఇది కాదు మన రాజ్యం, ఇది కాదు మన లోకం, దీని తర్వాత మరి ఆయనతో సహవాసము, అది మన రాజ్యం, అది ఆయనే మన రాజ్యం. ఆయన ఎక్కడుంటాడో అక్కడే మన రాజ్యం. సో దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.